నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు. చూడటం, డౌన్లోడ్ చేసుకోవడం నేరమేనని స్పష్టీకరణ. ఇరవై 22 రోజులైనా సాగర్ కాలువ గండి పూడ్చలేదన్న హరీష్. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన. గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసుల భద్రత ఏర్పాట్లు. తిరుమల ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యక్రమాలు. బూందీ, లడ్డు, అన్నప్రసాదం పోటుల్లో పంచగవ్య ప్రోక్షణ. మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా 51 మందితో పోటీపడి గుజరాత్ అమ్మాయి విజయం. చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడటం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టం, ఐటీ చట్టాల కింద చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలు డౌన్లోడ్ చేయడం నేరమేనని తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, దాని న్యాయపరమైన పర్యవసానాలపై ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. పోర్నోగ్రఫీ పరిభాషను మార్చాలని కేంద్రానికి సూచించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కాదని ఈ ఏడాది జనవరి 11న మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్లోడ్ చేసి చూసిన 28 ఏళ్ల వ్యక్తిపై క్రిమినల్ చర్యలు నిలిపివేసింది. పోర్నోగ్రఫీ చూస్తూ పిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపిన మద్రాస్ హైకోర్టు ఈ అంశంలో శిక్షలు విధించడం కంటే సమాజాన్ని చైతన్యవంతం చేయాలని సూచించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తప్పించి పూడ్చడం రాదంటూ సాగర్ కాల్వ గండి విషయంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కృష్ణాలో నీళ్లున్నా సాగర్ గండి పూడ్చకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా గండి పూడ్చడానికి 22 రోజులు పడుతుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఖమ్మం జిల్లా నేతలతో కలిసి మాట్లాడిన హరీష్ రావు వరదల్లో పంట నష్టపోయిన రైతులతో సమానంగా పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సాగర్ కాలువ గండి పూడ్చి రైతులకు నీళ్లివ్వాలని హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికి 23 రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు. తక్షణమే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2, మీ నిర్వాకం వల్ల, మీ తప్పిదం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి. అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం. ఏదైనా నష్టపోయింది రైతు. అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్లు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేసిండ్రు. మీరు సాగర్ నీళ్లు ఇవ్వకపోతిరి, అటు సీతారామ పూర్తి చేస్తామంటిరి, దాని నీళ్లు ఇవ్వకపోతిరి. ఇలా దేవుడే దిక్కైపోయిన పరిస్థితి. సీతారామ పూర్తయింది అన్నారు, అయింది. వచ్చి ఇనాగరేషన్ చేసిరి, పూలదండలు వేసుకుంటారు, శాల్వలు కప్పుకుంటారు, పూలు జాలించుకుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు. మరి ఏమే నీళ్లు? ఇవాళ పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు? 9కి 9 కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా?
జిల్లాలో 3 మంత్రులు ఉండడమే శాపమా? ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఏమైంది ఖమ్మానికి? ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు ఈ రోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు. కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు. ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి. ఆ ఇచ్చే 10,000 కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అడుగుతున్నారు, దరఖాస్తులు పెట్టే కూడా ఈ రోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి. సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కూర్చోండి, ఒక మంత్రి గారు పోయి ఆడ కూర్చోండి, ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి, యుద్ధ ప్రాతిపదికన చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడుండ్రి. ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 అయితే ప్రకృతి వైపరీత్యంతో పోయింది. మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు ఎండైపోయినట్టుంది. ఇంకో 1,00,000 ఎకరాలన్నా కాపాడాలంటే రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టారు. ప్రోక్షణ చర్యల్లో భాగంగా దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతిహోమం చేపట్టారు. అనంతరం లడ్డూపోటు విక్రయశాలలో వాస్తుశుద్ధి చేశారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ప్రోక్షణ చేసినట్లు టీటీడీ తెలిపింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం తిరుమలలో జరిగిన అపచారానికి టీటీడీ ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టింది. కల్తీ నెయ్యితో వెంకన్న లడ్డూను తయారు చేసి తిరుమల పవిత్రతను నాశనం చేయడమే కాకుండా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ప్రోక్షణ చేపట్టిన టీటీడీ శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతి యాగం చేపట్టింది. 3 హోమగుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించారు. ఈ క్రతువులో 8 మంది ఆలయ అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. వాస్తు హోమం, పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు అన్ని విభాగాల్లోనూ అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు జీఆర్ స్వాముల పర్యవేక్షణలో నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత అన్నప్రసాదాల పోటు, బూందీ పోటు, లడ్డూ పోటులో పంచగవ్యాలతో వాస్తుశుద్ధి చేశారు. అనంతరం ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు. ఈ క్రతువు ముగిశాక పండితులు పూర్ణాహుతి నిర్వహించారు. తిరుమలలో దోషం కలిగిందన్న భావన లేకుండా ప్రోక్షణ చేసినట్లు టీటీడీ వెల్లడించింది. పూర్ణాహుతితో అన్ని దోషాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు. ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం పవిత్రోత్సవాలతో పోయిందన్నారు. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని సూచించారు. శ్రీవారి దేవాలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము. ఈరోజు శ్రీవారి ఆలయంలో ఈ యొక్క లడ్డూలో నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని, ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి, ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమన్నా జరిగి ఉంటుందేమో అని అనుమానాలు నివృత్తి కావడానికి
మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు, ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు. పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరుతారని కోరుకుంటూ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారంటూ కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమ నిర్మాణాలు తొలగించి కావూరి హిల్స్ పార్క్ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. అయితే పార్క్ స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని, కోర్టులో స్టే సైతం తెచ్చుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నకిలీ డాక్యుమెంట్లతో స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారని, కనీసం అసోసియేషన్ వారిని సైతం స్పోర్ట్స్ కి అనుమతించడం లేదని కావూరి హిల్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కావూరి హిల్స్ లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కోర్టు ఆదేశాలతో కావూరి హిల్స్ లోని స్పోర్ట్స్ అకాడమీని కూల్చివేశామని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు పార్క్ అని క్రియేట్ చేయగానే వీళ్ళు కూడా పార్క్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. మరి పార్క్ అన్నప్పుడు జిహెచ్ఎంసీ పోర్టల్లో ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఎలా రెంట్స్ కలెక్ట్ చేశారు మా దగ్గర. మేము ఇక్కడ నుంచి ఆల్ ఇండియా వైడ్గా మేము స్టూడెంట్స్ని జనరేట్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా నెంబర్ 2లో ఆల్ ఇండియా నెంబర్ 2 ర్యాంకింగ్లో ఒక అమ్మాయి రిప్రజెంట్ చేస్తుంది. ఆల్ ఇండియా నెంబర్ 10లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉన్నారు. ఐటీఎఫ్ మొన్న సిమ్లాలో ఐటీఎఫ్ ఛాంపియన్షిప్ గెలిచారు సార్. ఇది ఐటీఎఫ్ ఛాంపియన్షిప్ గెలిచారు సూర్య పవన్. వీళ్ళందరినీ మేము ప్లేయర్స్ జనరేట్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఉంది ఒకటే ప్లే గ్రౌండ్ అండి ఈ ఏరియా మొత్తానికి. సిన్స్ 25 ఇయర్స్ ఇది ప్లే గ్రౌండ్ గానే ఉంది. ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చి పార్క్ అని చెప్పేసి కాలనీ అసోసియేషన్ అంతా డిస్ట్రాయ్ చేయడానికి చేస్తుంది తప్ప చేంజింగ్ ఒక రూమ్ కట్టించామండి. పిల్లలు ప్లేయర్స్ వచ్చి చేంజ్ చేసుకోవడానికి రూమ్ అయిన ఉండాలి కదా, వాష్రూమ్స్ కూడా ఉండాలి కదా. దానికి అవన్నీ చేయడానికి ఏంటి అసలు ఇది పార్క్ అని చెప్పేసి ఎక్కడుంది అసలు? కోర్టులో ఆల్రెడీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో ఆల్రెడీ వేసాం మేము. ఇది పార్క్ కాదు, ఇది ఎప్పటి నుంచో 25 ఇయర్స్ నుంచి ప్లే గ్రౌండ్ గానే ఉంది అని చెప్పేసి ఠాగూర్ అనే అతని మీద కూడా కేసు వేయడం జరిగింది. దీని మూలంగానే అతను వచ్చి డైరెక్ట్ ఇట్లా తీసేస్తాం, ఇది మాది, ఇక్కడ ఇదేంటి కాంప్లెక్స్ కడతాము, షాపింగ్ మాల్ కడతాము అని చెప్పేసి అప్పటి నుంచే ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ పార్క్ చేయడానికి అసలు ఆల్రెడీ వెనకాలనే పార్క్ ఉంది, మళ్ళీ ఇది పార్క్ ఎందుకు అసలు? జిహెచ్ఎంసీ వాళ్ళకే స్టే ఇచ్చారనమాట. దీని మీద జిహెచ్ఎంసీ వాళ్ళకే డైరెక్షన్స్ ఇచ్చారు నాట్ టు డిస్టర్బ్ అని చెప్పేసి. ఆయన వాంటెడ్లీ క్రియేట్ చేశారు సార్. ఇది కావూరి హిల్స్ అసోసియేషన్ వాళ్ళ మాటలు విని వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పొల్యూట్ అయ్యి వాళ్ళు మర్జ్ అయ్యి కావాలని చేస్తున్నారు సార్. దీంట్లో ఇంకో మెయిన్ పర్సన్ కావూరి డెవలపర్స్ అని చెప్పేసి కావూరి రవి ఉన్నారు సార్. ఆయన బ్యాక్గ్రౌండ్గా ఉండి ముందుకు రాకుండా వీళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కోర్టు ధిక్కరించే అధికారం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉందా లేకపోతే హైదరాబాద్కి ఉందా? ఇది ఒక్కడే చెప్పమనండి మాకు. కోర్టు మొత్తం అన్నీ అక్కడ నోటీస్ బోర్డులో పెట్టినా సరే అవన్నీ చించేసి కావూరి హిల్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేస్తే ఇదేనా హైడ్రా? ఇది సామాన్యులకి ఉపయోగపడే హైడ్రా? ఇది ఒక్కసారి చెప్పమనండి, లేకపోతే జనాలను అడగండి. కావేరి రవికుమార్ నా పేరు. ఈయన గిరిధర్ గారు, ఈయన సెక్రటరీ. ఇది ల్యాండ్ మొత్తం మా తాతగారు కావేరి కుటుంబరావు గారు ఆయన లేఅవుట్ చేస్తారు. ఈ మాదాపూర్ ఏరియాలో ఫస్ట్ హెచ్ఎండిఎల్ ఉడా లేఅవుట్ మాదేనండి, మా తాతగారు చేస్తారు. ఇది ఇక్కడ మేము ఆల్మోస్ట్ దీంట్లో మా మొత్తం కావూరి హిల్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 2 ఉన్నాయండి. మొత్తం 90 ఎకరాల్లో చేశాము. ఈవెన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా మేమే డొనేట్ చేసింది, నేనే డొనేట్ చేశాను. ల్యాండ్ కూడా, బిల్డింగ్ కూడా నేనే కట్టించానండి. అయితే మేము ఆల్మోస్ట్ 10 ఎకరాలు పార్కుల కింద మేము వదిలిపెడితే ఇక్కడ ఈ ఒక అన్సోషల్ ఎలిమెంట్ లాగా వచ్చి ఒక టెన్నిస్ కోర్ట్ అని పెట్టి ఆక్రమించి, ఇదిగో చూడండి మా మీద దౌర్జన్యం. మా పార్కు, మా ల్యాండ్, మా తాతగారు ఎప్పుడు 63లో కొన్న ల్యాండ్ మమ్మల్నే రానివ్వకుండా దౌర్జన్యం చేసి మమ్మల్నే లోపలికి రానివ్వని పరిస్థితి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరిగి ఆర్డర్ తీసుకొచ్చి ఫైనల్గా నేను ఆర్డర్ తెచ్చి ఈ రోజున హైడ్రా అని రావటం వలన మేము ఇది క్లియర్ అయిందండి. ఇది రంగనాథ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. హైదరాబాద్ కుక్కట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. శనివారం ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం
పట్టాదారులకు చెందినదని, వారికి ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం సామాన్లను తరలించేందుకు సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలను సంక్షేమ పథకాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కమిషనర్ అని అడుగుతున్న సూటి ప్రశ్నగా హైడ్రా కమిషనర్ గారి ప్రభుత్వాన్ని నల్లజీరు అనేటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా, లేకపోతే అట్లనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటారా? పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే, ఆ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నల్లజర్లు చేశారు, ఆ నల్లజర్లో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప సాటర్డే సండే ఒక హైడ్రా డ్రామాలాగా మీరు ప్లాన్ చేస్తున్నారు. మీరు హైడ్రామా నడుస్తుంది. ఇది ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. సింగరేణి సాధించిన వాస్తవ లాభాల్లో 33% వాటాను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు హెచ్ఎంఎస్ పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులలో పనిచేస్తున్న కార్మిక నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. సింగరేణి సంస్థ వాస్తవ లాభాల్లో సగాన్ని వాణిజ్య అవసరాల కోసం అంటూ పక్కనబెట్టి మరో సగంలో 33% ఇవ్వడం సరైన విధానం కాదని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంట్ కలిసి కార్మికుల్ని తీవ్రమైన దగా చేసినాయి. 4,701 కోట్లలో 33% అంటూనే వాస్తవ పర్సెంటేజ్ ఎంత అంటే 16.9 మాత్రమే. ఇది కార్మిక వర్గం గ్రహించింది. దాని వ్యతిరేకంగా ఇలా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయని కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నది. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. కార్మికులు కోరేది ఒకటే, ఏదైతే ఈ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు కలిసి ఏవైతే కార్మికులు దగా చేసినాయో ఈ దగాకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసేటువంటి పోరాటాల్లో కలిసి రావాల్సిందిగా, తమ వాటాను తాము సాధించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు రహదారులు, బుగ్గవాగు ప్రక్షాళన, మార్కెట్ కాంపౌండ్ వాల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ డివి పలువురు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష చేయనున్నారు. ఉపాధ్యాయుడి అంకిత భావంతో విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల నేడు విద్యార్థులతో కళకళలాడుతోంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దొరవారి వేంపల్లి ఓ మారుమూల ఏజెన్సీ గ్రామం. ఆ గ్రామంలో మొత్తం ఆదివాసీ కుటుంబాలే. 350 మంది జనాభా కలిగి ఉన్న గ్రామంలో ఉన్న ఏకైక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక మూతపడింది. చిట్యాల మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కృష్ణ 2022లో బదిలీపై మూసివేసిన పాఠశాలకు వచ్చాడు. దీంతో శిథిలమైన పాఠశాలను కృష్ణ కొంత సొంత ఖర్చు, కొంత దాతల సాయంతో పాఠశాలను మరమ్మతులు చేయించాడు. తాను వెళ్లిన మొదటి సంవత్సరం 2 విద్యార్థులతో తిరిగి ప్రారంభించిన పాఠశాల నేడు 36 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇటీవల గ్రామంలో పర్యటించిన మంత్రి సీతక్క పాఠశాలను సందర్శించారు. కృష్ణ ఎంతో అంకితభావంతో పనిచేయడం వల్లనే పాఠశాల అద్భుతంగా ఉందని ఉపాధ్యాయుడిని సన్మానించారు. ఈ పాఠశాల నేను వచ్చిన కొత్తలో శిథిల వ్యవస్థలో ఉండేది. నేను వచ్చిన తర్వాత సిబిఎస్ఈ స్కూల్ టీచర్గా ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కష్టపడడం జరిగింది. మరి ఈ రూపురేఖలు ఏ విధంగా మార్చాలనే సంకల్పంతో నా సొంత ఖర్చులతో, అదే దాతల సహకారంతో స్కూల్ యొక్క రూపురేఖ
ఇబ్బందిగా ఉంది. అయినా కూడా రోజు పాఠశాలకు వస్తూ సమయానికి మించి పాఠశాలలో ఉంటూ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. తిరుమలలో జరిగిన ప్రోక్షణ కార్యక్రమం గురించి వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి లడ్డు పవిత్రతను పునరుద్ధరించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన శాంతి హోమం కార్యక్రమం ముగిసింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాంతి హోమం కార్యక్రమం 10 గంటల వరకు సాగింది. 10 గంటల తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఉన్న ఉపాలయాలు ఒకలమాత ఆలయం, కృష్ణస్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయంతో పాటు భాష్యకారుల సన్నిధి ఈ వివిధ ప్రాంతాలలో ఆలయ ఆవరణలో ఉన్న ఉపాలయాలలో ప్రోక్షణ నిర్వహించారు. పంచగవ్యాలతో తయారైన పవిత్ర జలాలతో మహా కుంభ ప్రోక్షణ జరిగింది. ఈ ప్రోక్షణ అనంతరం ఆలయ అధికారులు, అదేవిధంగా తిరుమల దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు అందరూ 4 మాడ వీధులలోకి ప్రవేశించి 4 మాడ వీధులలో ప్రదక్షిణ చేసిన తర్వాత నెయ్యి ఎక్కడెక్కడైతే వినియోగించారో అంటే కల్తీ అయిన నెయ్యి వినియోగించిన అన్ని ప్రాంతాలలో పవిత్ర జల మహాకుంభ ప్రోక్షణ నిర్వహించారు. అందులో భాగంగానే 4 మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించిన తర్వాత తొలుత స్వామివారి అన్నప్రసాదాలు కావచ్చు, లేకపోతే భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదానికి తయారు చేసే వస్తువులను నిల్వ చేసే ఉగ్రానంలో తొలుత పవిత్ర జలాలతో ప్రక్షాళన చేశారు. అనంతరం లడ్డు ప్రసాదాన్ని సామాన్య భక్తులకు విక్రయించే లడ్డు విక్రయశాల వద్దకు వెళ్ళి అక్కడ పవిత్ర జలాలతో ప్రోక్షణ చేసిన తర్వాత లడ్డు పోటులోకి వెళ్ళి లడ్డు పోటులో కూడా అంటే కల్తీ చేసిన నెయ్యిని లడ్డు పోటులో వినియోగించి లడ్డు తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మహాజలాలతో ప్రోక్షణ శుద్ధ జలాలతో మహాజలాలతో ప్రోక్షణ చేసిన తర్వాత వరాహస్వామి వద్దకు చేరుకున్నారు. వరాహస్వామి ఆలయంలో అంటే నెయ్యిని కల్తీ చేసిన నెయ్యిని వినియోగించడం ద్వారా తయారైన నైవేద్యానికి సంబంధించిన ప్రసాదాలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని తిరుమలలోని ఆలయాలలో నైవేద్యం సమర్పించి అన్ని ఆలయాలలో కూడా ప్రోక్షణ నిర్వహించడంలో భాగంగా వరాహస్వామి ఆలయంలో ప్రోక్షణ నిర్వహించారు. అనంతరం అర్చక నిలయంలో వైకానస అర్చక నిలయంలో కూడా ప్రోక్షణ చేశారు. తర్వాత బేడి ఆంజనేయ స్వామి వద్ద అర్చన చేశారు, ప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలోకి వెళ్ళారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన హోమం శాంతి హోమము వాస్తుశుద్ధి ఆ తర్వాత తర్వాత పంచగవ్యాలతో ప్రోక్షణ చేశారు. ఒక భక్తుడు ఉన్నారు. అసలు ఈ రోజు నిర్వహించిండే ఈ శాంతి హోమం కావచ్చు, ఈ లడ్డు పవిత్రత పునరుద్ధరణ కోసం టీటీడీ చేపట్టిన కార్యక్రమాలతో లడ్డు పవిత్రత పునరుద్ధరణ అయిందనుకుంటున్నారా మీరు? ఏమిటి? డెఫినెట్గా అనుకుంటున్నా సార్. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టమో పవిత్రత, కళ్ళు మొక్కుకొని తింటాం దాన్ని. అలాంటి పద్ధతులు ఇప్పుడు బాగా చేశారు, బాగుంది. ఈ రోజు లడ్డు బాగుంది. మొదలేమో చెడిపారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు పవిత్రత కాపాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నుంచి మా చెల్లెలో మా భార్య బెంగళూరు నుంచి వచ్చాము. తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రత, కళ్ళకి మొక్కని తింటాము, చాలా ఇష్టము. అందుకోసం కల్తీ నెయ్యి వాడడం ద్వారా ఇదంతా అయింది కదా. ఈ పవిత్రం ఈరోజు మీడియాస్ నుంచి కొంచెం ప్రచారాలు జాస్తి అవుతుంది. అంటే ఈ శాంతి హోమం నిర్వహించారు కదా పవిత్ర చేయడం కోసం. పవిత్రత వచ్చిండల్లానే మాకు నమ్మకం ఉంది. మాకు కర్ణాటక నుంచి నెయ్యి వస్తుంది కాబట్టి నందిని మా కర్ణాటక ఉంది అనేది మాకు చాలా విశ్వాసం ఉంది దాని మీద. దేవుని కోసం మన ఫ్రెష్ గా ఉండాలా అనేది మా పవిత్రత ఉండాలా అనేది. అదెవరు చేస్తారు అలా ఎవరు కలిసి చేస్తారు కదా, చేయకూడదు కదా, చేయకూడదు. దేవుని పైన నమ్మకం భక్తి కావాలి. ప్రసాదం అని ఇస్తారు కదా, అది తిని జనాలకి ఇబ్బంది అయిపోతుంది, అలా చేయకూడదు. యజ్ఞాలు చేశారు, యాగాదులు చేశారు, శుద్ధి కార్యం చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి మేము భక్తిగా ఈ రోజు కూడా లాడు కొన్నాం. మేము లాడు వచ్చినాం, చాలా కొన్నాం. 40 లాడులు తీసుకుని ఊరికి వెళ్తే తీసుకుని బెంగళూరుకి మా రిలేషన్స్కి అంతే తీసుకుని వెళ్తాను. ఇంకోటి ఈటీవీ అంటే నాకు చాలా అభిమానం అండి. రోజు ఈటీవీ సినిమా తప్పనిసరిగా చూస్తాను నేను. సో అదే పరిస్థితి. గతంలో నెయ్యి కల్తీ ద్వారా లడ్డు పవిత్రత దెబ్బతినిందని భక్తులు కూడా భావించారు. ఇలా భక్తుల్లో ఉన్న
ఆ అభిప్రాయాలను తొలగించి లడ్డు పవిత్రతను తిరిగి పునరుద్ధరించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం అటు వైదిక కార్యక్రమాలు ఇటు పాలనాపరమైన కార్యక్రమాలు చేపట్టింది. పాలనాపరమైన కార్యక్రమాల్లో భాగంగా నెయ్యి కల్తీ అయిందని భావిస్తున్న సంస్థ సరఫరా చేస్తున్న నెయ్యిని వెనక్కి పంపడంతో పాటు ఆ సంస్థను బ్లాక్ లిస్టులు పెట్టి దాని స్థానంలో మరో సంస్థకు సంబంధించి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వైదికంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు శాంతి హోమము, అదేవిధంగా వాస్తు శుద్ధి, మరోవైపు యంత్రశుద్ధి, స్థల శుద్ధి ఇలా అన్ని కార్యక్రమాలు చేపట్టి పవిత్ర జలాలతో ప్రోక్షణ చేయడం ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న అపచారానికి ప్రాయశ్చిత్తం కలిగించి లడ్డూకు తిరిగి పవిత్రత పునరుద్ధరించే లక్ష్యంతో తిథిదే చేపట్టిన కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. అటు ఆలయ అధికారులు, ఇటు ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు, వేద పండితులు అందరూ ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని లడ్డు పవిత్రత పునరుద్ధరణకు ఉదయం నుంచి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూకు తిరిగి పవిత్రత చేకూరుందన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.